హాయ్ అండి, వెల్కమ్ టు జియాస్ రుచులు అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ అండి, చేమదుంపలు ఫ్రై చేసుకుందాము. అది కూడా నువ్వుల కారంతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేమదుంపల్ని నేను ఉడకపెట్టుకుని ఇలా పల్చగా రౌండ్గా ముక్కలు కోసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నువ్వుల కారం రెడీ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టానండి. అందులో ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేసేసుకుందాం. నువ్వులు వేసేస్తున్నాను. ఎక్కువసేపు వేగక్కర్లేదండి, చిటపటలు ఆడాక తీసేద్దాం. వేగిపోయినాయండి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మిక్సీ నువ్వుల కారం రెడీ చేసేసుకుందాము. ఏ కప్పుతో నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో కారం కూడా మిక్సీ పట్టుకొచ్చే. కారం రెడీ అయిపోయిందండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మూకుడు పెట్టానండి. అదే మూకిట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. కరివేపాకు, చేమదుంపలు ఇవి ఉడికినాయే కాబట్టి ఎక్కువ వేగక్కర్లేదండి. నేను ఈ కారంలోనే ఉప్పు కూడా వేసి చేసాను, అందుకే ఇంకా ఉప్పు వేయక్కర్లేదు. పసుపు ఒకటి వేస్తే సరిపోతుంది. ఒక సెకండ్ వేగిన తర్వాత మనం కారం వేసేసుకున్నాం. వేగిపోయినాయండి, కారం వేసేద్దాం. నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి, కారం కలిపి మిక్సీ పట్టుకున్నాము. వేగిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చేమదుంపలు ఫ్రై అండి, అది నువ్వుల కారంతో. వెరీ వెరీ టేస్టీయే కదండి, మంచి హెల్దీ కూడా. మనకి బాడీలో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ సరిగ్గా ఉండేలా చేస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. తప్పనిసరిగా ట్రై చేయండి. మంచి హెల్దీ ఫుడ్, టేస్టీ ఫుడ్. ఈ రకంగా ట్రై చేయండి. ఉడకబెట్టి నువ్వుల కారం వేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది.